హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు 30%తో మధ్యంతర భృతిపై కీలక ప్రకటన. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే బహుజన టీచర్స్ అసోసియేషన్ బీటీఏ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు పర్ర వెంకట్రావు గారు ప్రభుత్వ ఉద్యోగులకు మరియు ఉపాధ్యాయులకు సంబంధించిన పలు డిమాండ్లను అయితే ప్రభుత్వం ముందుంచారు. ముఖ్యంగా 30%తో మధ్యంతర వృత్తి ఐఆర్‌ని వెంటనే ప్రకటించాలని ఆయన గట్టిగా డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 30% ఐఆర్‌ని ప్రకటిస్తామని హామీ ఇచ్చినా ఇప్పటివరకు ఆ హామీని నెరవేర్చలేదని వెంకట్రావు గారు గుర్తు చేశారు. అంతేకాకుండా కొత్త పీఆర్‌సీ కమిటీ చైర్మన్‌ని కూడా నియమించకపోవడం పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. బహుజన టీచర్స్ అసోసియేషన్ ఒంగోలు డివిజన్ సమావేశం శనివారం సాయంత్రం జిల్లా కార్యాలయంలో నిర్వహించబడింది. ఈ సమావేశంలో తీసుకున్న ముఖ్య నిర్ణయాలు మరియు కీలక డిమాండ్లు ఈ మేరకు చూసుకున్నట్లయితే ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులకు 30% ఐఆర్‌ను వెంటనే ప్రకటించాలి. వెంటనే పీఆర్‌సీ కమిషన్ నియమించాలి. గత 4 ఏళ్ల నుంచి పెండింగ్‌లో ఉన్న సరెండర్ లీవ్‌లు మరియు డీఏ బకాయిలను వెంటనే విడుదల చేయాలి. ఈ సందర్భంగా ఒంగోలు డివిజన్ బహుజన టీచర్స్ అసోసియేషన్‌ను ప్రతి మండలానికి విస్తరింపజేయాలని డివిజన్ కమిటీ సూచించారు. ప్రభుత్వ పాఠశాలలను పరిరక్షించడంలో మరియు ఉపాధ్యాయుల హక్కులను కాపాడటంలో గత 25 సంవత్సరాలుగా తమ సంఘం నిరంతరం కృషి చేస్తోందని వెంకట్రావు స్పష్టం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న అన్ని సమస్యలను కూడా పరిష్కరించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ముఖ్యంగా 30% మధ్యంతర భృతితో పాటు పెండింగ్‌లో ఉన్నటువంటి డీఏ బకాయిలను వెంటనే చెల్లించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించారు. గత ప్రభుత్వ హయాంలో పేరుకుపోయిన బకాయిలను కూడా చెల్లించాల్సి ఉందని ఆయన ఈ మేరకు గుర్తు చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించిన ఈ బెనిఫిట్స్ అన్నీ కలిపితే ఒక్కొక్క ఉద్యోగికి దాదాపుగా 3-4 లక్షల రూపాయల వరకు అందే అవకాశం ఉందని వెంకట్రావు గారు అంచనా వేశారు. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయులు తమ బెనిఫిట్స్‌ను సకాలంలో పొందేలాగా ఎటువంటి నష్టం లేకుండా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ డిమాండ్లను ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించి వీలైనంత త్వరగా ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని బీటీఏ ఆశిస్తోంది.